నేను ఇక్కడ బిఎన్బిగా శిక్షణ పొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మా గ్రామంలోకి వెళ్ళి ముఖ్యమైనది విద్య డెవలప్ ఉంటే గ్రామము అభివృద్ధిలో ఉంటుందన్న ఆలోచనతోటి మేము 40 మెంబర్స్ బిఎన్విస్లు ఉన్నాం. మేము 40 మంది కూడా కలిసి మా ఊర్లో ఉన్న అక్కడక్కడ కొంతమంది పనులకు వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు అంటే 14 సంవత్సరాల పిల్లలను కూడా పనిలో పెట్టేది. అట్లాంటి వాళ్ళని అందరినీ ఒక 15 రోజులలో అందరినీ స్కూల్కి జరిపించడం జరిగింది. 15 మందిని సార్. అంటే ఒకటే రోజులో కాకుండా అప్పుడొకరు ఇప్పుడొకరు ఇట్లా 15 మంది వరకు చేర్పించడం జరిగింది. ఆ తర్వాత పారిశుద్ధ్యం లెక్కల ఆలోచించి మెయిన్గా ఒకటే రోజు అంటే మేము అందరం గ్రామసభ ఏర్పాటు చేసుకున్న తర్వాత గ్రామ పెద్దలతోటి సర్పంచ్ మరియు మేము బిఎన్వీలు మరియు గ్రామ మహిళా సంఘాలతోటి అందరితోటి కూడా ఒకసారి చర్చ జరిపి ఒకటి రోజు 10,000 మొక్కలు నాటించడం జరిగింది. ఆ తర్వాత కొంతమందికి మరుగుదొడ్లు లేని వాళ్ళకు కూడా మా సర్పంచ్ గారితో మాట్లాడి వాళ్ళకు శాంక్షన్ చేయించి మరుగుదొడ్లు కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత కూడా కొంతమంది వాడుకోకపోతే వారికి అవగాహన కల్పించి వాడుకోవడానికి వీలుగా కల్పించినాం. ఆ తర్వాత మా గ్రామం లోపల ఒక మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ నీటి కాలుష్యత ఏర్పడి ఇబ్బందులు వస్తున్నాయన్న ఆలోచనతోటి మినరల్ ప్లాంట్ మేము స్వయంగా మా గ్రామస్తులం అందరం కలిసి అది ఏర్పాటు చేసుకొని 2 రూపాయలకే ఒక డబ్బా అని ప్రతి ఒక్కరు ఒక డబ్బాకి 2 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అదేవిధంగా 2010లో పశు పోషణ మరియు ఆరోగ్య సంరక్షణ పైన శిక్షణ పొంది మా గ్రామం లోపల పశు వైద్యం కూడా నేను ఫ్రీగా చేయడం జరుగుతున్నది. నాతో పాటు బిఎన్వీలు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. గ్రామస్తులతో పాటు మా సర్పంచ్ గారు కూడా మాకు అందరికీ అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా మేము బాగా డెవలప్ చేసుకోవడం జరిగింది.